పేపర్ లీక్ అనేది అసలు చదివే పిల్లలకు మాత్రమే దాని పెయిన్ ఏందో తెలుస్తుంది. మిగతా వాళ్ళందరికీ తక్కువ తెలుస్తుంది. ఎందుకంటే ఆ ఎగ్జామ్ ప్రిపరేషన్, ఆ ఎగ్జామ్ ఫియర్, అసలు దాని స్ట్రెస్ లెవెల్స్ ఎంత ఉంటాయి అనేది ఎగ్జామ్స్ వాళ్ళకి అర్థమవుతుంది. ఎవరు పడితే వాళ్ళు మాట్లాడితే చెప్తే అర్థం కాదు ఇది. అయితే ఇది చెప్తా ఉన్నాను అంటే కొత్తగా ఒక ప్యానెల్ పెట్టారు. ఇది ఏంటంటే ఎగ్జామ్ పేపర్ లీక్ అవుతా ఉన్నాయి కదా ఇండియాలో ఇప్పటిదాకా 150 ఈ లాస్ట్ 10-12 ఏళ్లలో చూస్తే ఓ పేపర్ లీక్ అవుతా ఉన్నాయి. రోజు ఏదో ఒక ఎగ్జామ్ పేపర్ లీక్ అయితేనే ఉంటది. ఇక అట్లా చూస్తూనే ఉంటుంటాం మనం. ఇక రోజు అంటే రోజు కాకపోయినా మనం చాలా ఫ్రీక్వెంట్ గా చూస్తా ఉన్నాం. అయితే ఇన్ని లీక్ అవుతూ ఉంటే మరి ప్రభుత్వం ఇన్నేళ్ళకి వెళ్ళి నిద్రపోయిందా అంటే మరి వాళ్ళే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు పేపర్ లీక్లు అయినాయని చెప్పి యువతరం జెన్జీ వాళ్ళు కొట్లాడి రోడ్డు మీదకి వస్తే తప్ప వాళ్ళు ఎంతో బలి తిన్నారు. ఇవన్నీ జరిగినాయి వాళ్ళకు కూడా. ఇవన్నీ అయితే తప్ప లేదు టాపిక్. మరి అట్లాంటప్పుడు దేశం ముందుకు పోతున్నట్ట, దేశం వెనుక దిక్కుపోతున్నట్ట అనేది మనం కొద్దిగా ఆలోచించుకోవాల్సిన అవసరం. అయితే ఇది అంతా ఉన్నాను కారణం ఏంటి అంటే ఇటు ఒకసారి ప్రజలారా ప్యానెల్, ఇది కొత్త ప్యానెల్ అన్నమాట. ఈ ప్యానెల్ ఏం చేసిండ్రు అంటే ఇంతకంటే ముందు ఇగో ఈ ప్యానెల్ ఉండే, ఎవరి రాధాకృష్ణన్ గారి ప్యానెల్ ఉండే. ఈయన కూడా ఇంతకంటే ముందు ఇస్రో ఉండే. ఈయన 2024 నీట్ పేపర్ లీక్ అయినప్పుడు అప్పుడు ఒక ప్యానెల్ ఇచ్చిండ్రు. ఈ ప్యానెల్ వేస్తే దీంట్లో ఏంటంటే 101 పాయింట్స్ ఇచ్చిండ్రు. అంటే ఈయన మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ 100 సలహాలు సూచనలు ఇస్తే ఇందులో ప్రభుత్వం మరి ఎన్ని అసలు సవరణలు చేసింది, ఎన్ని కరెక్షన్స్ చేసింది, ఈ పేపర్ లీక్ కాకుండా ఎన్ని చేసిండ్రు అనేది ఇప్పటిదాకా ప్రభుత్వం చెప్పలేదు. రైట్, ఇంకో ప్యానెల్ వేసిండ్రు, ఇది ఇంకో ప్యానెల్ వేసిండ్రు అనమాట. ఈ ప్యానెల్ ఇస్తే వీళ్ళందరిలో ఏం చేస్తారో చూద్దాం. ఈయన గురించి చూద్దాం. ఈయన వి కామకోటి, ఐఐటి మెడ్రాస్ డైరెక్టర్. ఈయన ప్రాబ్లం ఏంటంటే ఆయన గోము తాగితే జ్వరం పోయిందని చెప్పి మాట్లాడే వ్యక్తి. ఆయన ఐఐటి డైరెక్టర్. అసలు ఏమి ఆలోచన లేకుండా ఏం లేకుండా గోమూత్రం తాగితే నాకు జ్వరం తగ్గిపోయింది 2 గంటలలో అని చెప్పి అసలు ఎట్లాడితే అట్లాంటి మాటలు మాట్లాడతారు. చదువుకున్న వాళ్ళు కొంచెం తక్కువ ఉంటారు రిమోట్లలో చూసుకుంటే. ఇక ముందు చదువుకున్న వాళ్ళు చదువుకున్నారు కానీ కొంత ఊర్లలోకి పోతూ ఉంటే కొంత చదువుకునే ఉంది. చదువుకున్న వాళ్ళకు కూడా అసలు ఆ లెవెల్ ఆఫ్ క్రిటికల్ అనాలిసిస్ కొంత తక్కువ. వెన్ యూ కంపేర్ విత్ ఫ్యూ అదర్ డెవలప్డ్ నేషన్స్ అది మనకు కొంత తక్కువ ఉంటది. అటు వాళ్ళని అసలు పిచ్చి ఆలోచనలకు తీసుకుపోయే ఆలోచనలు పెడితే ఎట్లా ఇది. సరే, ఈయన ఇట్లా ఉంచుకుందాం. ఇక ఈయన చూద్దాము. ఈయన ఎవరు? నందన్. కానీ ఈ నందన్ నీలకని ఎవరు అని అంటే ఇంతకంటే నాకు ఇప్పుడు ఆధార్ కార్డు ఉంది కదా, డిజైన్ చేసిన ఈయన ఆధార్ డిజైన్ చేస్తే అట్లా మస్తు రకరకాలుగా మిస్టేక్స్ ఉన్నాయి అనమాట. అట్లా అంటే దాని క్రెడిట్, దాని డేటా, దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నిటిలో ప్రాబ్లమ్స్ వచ్చినాయి. సరే, ఇక అందరి గురించి మాట్లాడుకుందాం. ఈయన ఇంతకంటే ముందు ఇస్రో చైర్మన్. ఇక వీళ్ళందరూ రకరకాలుగా ఉన్నారు, వీళ్ళని పక్కకు పెట్టేద్దాం. ప్రభుత్వం ఈ కొత్త ప్లాన్లు ఏమన్నా చేస్తారేమో అనుకుందాం. మనం ముందుకు పోయి చూద్దాం. పాత వాళ్ళకైతే ఏం చేయలేదు కానీ కొత్త వాళ్ళకైతే తీసుకొచ్చారు. అయితే ప్రభుత్వం ఇది ప్రపోజ్ చేసేది. ఇక పబ్లిక్ ఎగ్జామినేషన్ అమెండ్మెంట్ బిల్ అని చెప్పి మొన్ననే 3-4 రోజుల క్రితం తీసుకొని వచ్చారు. దీంట్లో ఏం చేసిందంటే ఇప్పుడు జితేంద్ర సింగ్ గారు, ఓకే, హీ ఈస్ ద సెంట్రల్ మినిస్టర్ రైట్ ఫర్ పబ్లిక్ ఎడ్యుకేషన్ బిల్లు తీసుకొచ్చి ఈయన ఏం చూడండి, ఇంతకంటే పేపర్ లీక్ అయితే ఇప్పటికి పేపర్ లీక్ అయిన దానికి ఇక చిన్న వీళ్ళ స్ట్రక్చర్ లాగా చేసిండ్రు, చూపిస్తాను నేను. జస్ట్ టేక్ దిస్ 1 సెకండ్. ఒకసారి ప్రజలారా అంటే ఇంతకంటే 10 లక్షలు కట్టి ఉంటే ఇప్పుడు 50 లక్షలు కట్టాలి. ఇంతకంటే ఎవరికైనా 3 ఏళ్ల జైలు శిక్ష ఉంటే ఇప్పుడు 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల దాకా జైలు శిక్ష వచ్చేసింది. రైట్, లాగే ఇది ఏంటంటే ఈ రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఇంతకంటే ముందు ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు చేస్తేనేమో 50 లక్షలు ఉంటే ఇప్పుడు దాన్ని 10 కోట్లకు పెంచారు అనమాట. అంటే తప్పులు ప్రైసెస్ ఎక్కించారు, వీళ్ళకు శిక్ష పెద్దగా పెంచారు. శిక్ష ఇంత పెంచేసారు కదా, ఇక మస్తు జరుగుతుందేమో అనుకుంటాం మనం అందరం, అవునా? ఇంకా దానికి ఇంకోటి ఏం చెప్పారంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టేసి ఈ కోర్టులలో 3 నెలలు పోవాలి, మొత్తం ప్రాసెస్ అంతా 3 నెలల్లో అయిపోవాలి. ఇది ఏంటి, స్టేట్ కు యూనిటెడ్ టెరిటరీలకు అన్నిటి కలిపి వేసేసిండ్రు అనమాట. సో ఎవరైనా కేసులు చేసేసిండ్రు అంటే అది 30 రోజుల కేసు ఫైల్ అయితే 90 రోజులలో మొత్తం అయిపోవాలి. ఇది హైకోర్టుకు పోయినా హైకోర్టు కూడా 3 ప్రాసెస్ అయిపోవాలని చెప్పి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అన్ని తీసుకొచ్చిండ్రు. ఇంకొకటి కూడా చేసింది. ఇక్కడ చూడండి, ఈ పేపర్ లీక్ అయిన వాటిల్లో ఇట్లాంటి వాటిల్లో ఏం చేసిందంటే 47 మంది, ఓకే, 47 మంది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఉంటుంది కదా, వాళ్ళను డిస్మిస్ చేసేసాను, అంటే టెర్మినేట్ చేసేసాను 47 మందిని. ఎందుకంటే పేపర్ లీక్ అయినాయి కాబట్టి వీళ్ళను చేసేసాను. ఇక్కడ అంతా బాగానే ఉంది. మరి ఇక్కడ బాగానే ఉన్నప్పుడు మళ్ళీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందని ఎవరైనా అడిగితే ఇక్కడ చూడండి ప్రజలారా, మీకు ఒకటి చూపిస్తా. ఫన్నీయెస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఎవరో చెప్పింది అన్నట్టు కాదు. ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే మోడీ గవర్నమెంట్ ఓవర్ సిబిఎస్ కౌన్సిల్ నో షో ఇన్ ద ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఇన్ పేపర్ లీక్ కేసు మొన్న అయితే ఇది ఎప్పుడు 4 రోజుల క్రితం 23 తారీఖు నాడే, జూలై 23 తారీఖు నాడు ఏమైందంటే సిబిఐ వాళ్ళు
ఢిల్లీ హైకోర్టులో అసలు వీళ్ళ లాయర్ అటెండ్ కావాలి. ఏంది, నీట్ పేపర్ లీక్ అయింది కదా, పేపర్ లీక్ కోసం అటెండ్ కావాలంటే వీళ్ళు ఎవ్వరు అటెండ్ అయ్యి కాలేదు. అంటే లాయరే పోలేదు అక్కడికి. అంటే లాయరే పోని దానికి ఇక శిక్షలు ఎట్లా పడతాయి, ఏ పద్ధతి ప్రకారం శిక్షలు వేస్తాము, ఇది ఎవరికన్నా అసలు అంటే చెప్పుకోవడానికి ఇది ఎట్లుంటది ఏముంటది అని ఆలోచించుకోవాలి. శిక్షలు పెద్ద పెద్దగా వేసిండ్రు. 3 ఏళ్ళ నుంచి దాన్ని 10 ఏళ్ళకి పెంచిండ్రు. 10 లక్షల నుంచి 50 లక్షలు పెంచిండ్రు. ఎవరైనా ఇన్స్టిట్యూట్లు దొంగతనం చేస్తే ఇంతకంటే ముందు 50 లక్షలు ఉంటే దాన్ని 10 కోట్లకు పెంచిండ్రు. ఇక అన్ని జైలు టర్ములు అన్ని రకరకాలు ఇవన్నీ పెంచేసిండ్రు. కానీ శిక్ష అయితే పడాలి కదా. ఫస్ట్ శిక్ష పడాలంటే కోర్టుకు పోవాలి కదా, కోర్టుకు పోయి ప్రూవ్ చేయాలి కదా. మరి అట్లాంటప్పుడు నీకు లాయరే పోవడానికి కోర్టుకే పోదు ఆ కేసు, కోర్టులో ఉన్నది అసలు శిక్షలే పడకపోతే ఇంకా ఇక ఇదంతా ఎన్ని బిల్స్ పెడితే ఏం లాభం, ఏం పెడితే ఏం లాభం, ఒక్కసారి మరి ప్రజలు ఆలోచించుకోవాలి. ఇది ఇక్కడే అయిపోలేదు. ఇప్పుడు మనకి క్రితం ఎన్నో సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి 150 కేసులు లీక్ అయినాయి కదా. ఇవి ఇక్కడ మీకు ఒక్కటి చూపిస్తాను చూడండి. 0 కన్విక్షన్స్. ఇప్పటిదాకా అయిన వాటిలల్లా ఎన్నో పేపర్ లీక్ అయితే 0 కన్విక్షన్స్. ఇప్పటిదాకా కన్విక్షన్ అయినదే లేదు. అంటే ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. ఓకే, ఇది యాంటీ చీటింగ్ లా. ఇప్పుడు 2024 నుంచి అయితే ఈ లాస్ట్ ఇన్ని సంవత్సరాల నుంచి ఎగ్జామ్ పేపర్ లీక్ అయితే యూపీ, ఆర్ఆర్బి అయినాయి, ఐపీపీఎస్ అయినాయి, ఇట్లా రకరకాల సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఎన్నో ఎగ్జామ్లు అయినాయి కదా. ఒక్క కాలేదు, కూడా కన్విక్షన్ కాలేదు. చూడండి ఇదంతా మనం ఎక్కడికి పోయినా ఒక్కసారి రాసుకోవాలి. అంటే ఇప్పుడు కేసులు లాయర్ బోర్డు, సరే లాయర్ కేసులలో వాదించినప్పుడు వాళ్ళు దొంగలినప్పుడు ఎవరినో ఒకరు శిక్షిస్తాం. ఇప్పటిదాకా ఎవరికి శిక్ష పడలేదు అన్నప్పుడు విడింగ్ టువర్డ్స్ అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ని మొత్తం ఫెయిల్యూర్ చేస్తున్నట్టు అనిపించట్లేదా మీ అందరికి? సో ప్రజలారా, ఈ వీడియో ఇక్కడ ఆపేస్తా ఉన్నాను. మనము మంచిగా చేయాలి. దేశానికి ఏమన్నా ఎగ్జామినేషన్స్ సరిగా లేవు అన్నప్పుడు ఏ చేసినా వేస్ట్. ఎందుకంటే ఒక పిల్లల ఎడ్యుకేషనే బాగాలేదు అన్నప్పుడు ఒక దొంగ లాయర్ పుడతారు, ఒక దొంగ డాక్టర్ పుడతారు, ఒక దొంగ ఇంజనీర్ పుడతారు, ఒక దొంగ టీచర్ పుడతారు. మొత్తం సిస్టమే దొంగల సిస్టమ్ అయిపోతుంది. దేశాన్ని ఏం సాధించినట్టు? ఎడ్యుకేషన్ ని మొత్తం కొలాప్స్ చేసేస్తే మనం ఏం సాధించినట్టు మీరు అందరు ప్రశ్నించుకోవాలి. రైట్. వీడియో